హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన మటన్ పాయా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ కారం, కరివేపాకు, 1 స్పూన్ పసుపు, ఒక చిన్న ఆనియన్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, మటన్ పాయా, 2 చిల్లీస్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, బిర్యానీ మసాలాస్, కసూరి మేతి, పోపు దినుసులు, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, తగినన్ని వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 లవంగాలు, ఇలాచి, 4 రెబ్బల వెల్లుల్లి, ఆనియన్స్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ని యాడ్ చేసి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 బగారాకు, 2 లవంగాలు, 2 ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా, దగడ పువ్వు అన్నిటినీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలాస్ వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుంది. పాయా సూప్ అంటే కొంచెం ఘాటుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనాని యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్టే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుందాం. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న మటన్ పాయాస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మటన్ పాయా అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. ఇది అందరూ తాగితే చాలా హెల్తీగా ఉంటారు. చిన్నపిల్లలకి కూడా తాగిపియండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మొకాల నొప్పులు ఉన్న వాళ్ళు తాగితే ఇంకా మంచిది. ఇప్పుడు మూతని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మరొకసారి మంచిగా కలుపుకోవాలి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే కారంని కూడా యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలానే కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది. మేమైతే అన్నిట్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇది కుక్ కావడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ అంతా దగ్గరికి వస్తుంది. సో వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. కలుపుకొని మూతని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 విజిల్స్ వచ్చే వరకు చూసుకుందాం. 8 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆవిరంతా పోయాక
ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇది మంచిగా కుక్ అయింది. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది. ఈ పాయ సూప్ని వీక్లీ వన్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, కే, న్యూట్రిషన్ చాలా బాగుంటాయి. సో అందరూ ఈ పాయ సూప్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇది రైస్లోకైనా వట్టిగా తాగినా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మన ఎంతో టేస్టీ అయిన మటన్ పాయ సూప్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.